అగ్రదేశాలు సైతం అల్లాడిపోతున్నాయండి. ప్రమాదం జరిగేంత వరకు సరిగా పసిగట్టలేని నీవు, ప్రమాదం జరిగిన తర్వాత ప్రకృతి కన్నెర్ర చేసిందని వ్రాసుకునే నీవు, ఏమీ చేతగాని నీవు దేవుడే లేడనడం హాస్యాస్పదంగా ఉంది. పెంచి పోషిస్తున్న కన్నతండ్రినే లేడనడం విడ్డూరంగా ఉంది. దేవుడు లేడని ప్రతి ఒక్కరూ ఈ పాఠం బాగా వినాలి, బాగా నేర్చుకోవాలి. దేవుడు లేడనే ప్రతి వారికి దేవుడు విసురుతున్న ఛాలెంజ్. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే, మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములుగా బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా. కన్నులు నెత్తికెక్కిన ఓ మనిషి, ఒక్కసారి నీ కన్నులు పైకెత్తి చూడమని దేవుడు చెప్పుచున్నాడు. పాలపుంత, ఆండ్రోమెడ, హైడ్రా సెంటారస్ ఇలా నక్షత్ర మండలాలన్నీ కూడా ఒక దాని చుట్టూ మరొకటి తిరుగుతున్నాయండి. ఇవన్నీ క్రమంగా ఒక దాని చుట్టూ మరొకటి గుద్దుకోకుండా ఎలా తిరుగుతున్నాయి? నీవేమైనా తిప్పుతున్నావా? యోబు గ్రంథం 38వ అధ్యాయం 31వ వచనం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 31వ వచనం చూసినట్లయితే, వాటి వాటి కాలములలో నక్షత్ర వ్రాసులను వచ్చినట్లు నీవు చేయగలవా? సత్పరిశి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నేను నడిపించుచున్నాను, నీవు నడిపించగలవా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కానీ మనిషి ఏమంటున్నాడు? విశ్వం దానికదే పుట్టింది, దానికదే తిరుగుతుంది, ఇది ప్రకృతి ధర్మం అని అంటున్నాడు. మరి ఆ ధర్మం దానికి ఎవరు పెట్టారు? ఆలోచించాలి. ఏ వస్తువుకైనా దానిని నిర్మించిన వాడు సృష్టికంతా ఉంటాడు. అలాగే ఈ అనంత విశ్వం సృష్టి వెనకాల దేవుడు ఉన్నాడు. ఆయన వలనే ఈ విశ్వం నడిపింపబడుతుంది. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం. ఆయన వలన నడిపింపబడినదై మానవ నివాస యోగ్యమైన భూగోళం అని వ్రాయబడి ఉంది. బస్సు నడవాలంటే డ్రైవర్ ఉండాలి, ఓడ నడవాలంటే కెప్టెన్ ఉండాలి, ఫ్లైట్ నడవాలంటే పైలట్ ఉండాలి. ఈ సృష్టి నడవాలంటే దేవుడు తప్పక ఉండాలి. దేవుడు కనిపించకపోయేసరికి దేవుడే లేడంటుంది ఈ గుడ్డి ప్రపంచం. గాలి కనిపించదు, కనిపించినంత మాత్రాన గాలి లేదన్నామా? కరెంటు కనిపించదు, కనిపించినంత మాత్రాన కరెంట్ లేదన్నామా? మన తల్లి మనల్ని కన్నది మనం చూడలేదు, చూడనంత మాత్రాన కనలేదు అందామా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే దేవుడు నీకు అర్థమవుతాడు. ఆయన అదృశ్య లక్షణాలు చూసి అర్థం చేసుకో, నీ బ్రతుకు మార్చుకో, స్వర్గం చేరుకో. ఇన్ని చెప్పినా దేవుడు లేడంటే మీ ప్రాంతమైనా మా ప్రాంతమైనా, ఈ దేశమైనా మరో దేశమైనా, నాగరికత కలిగిన ఏ దేశంలోనైనా దేవుడున్నాడని నిరూపించకు సత్తా కలిగిన ఏకైక యూనివర్సిటీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ. దేవుడున్నాడని నిరూపించకు మేము ఎల్లప్పుడూ సిద్ధం. ఇది జయశాలి గారి వారసులుగా నా ఛాలెంజ్. జాగ్రత్త, దేవుడున్నాడు.